728వ ప్రవచనాన్ని తెలుసుకుందాము. దైవ ప్రవక్త ఈ విధంగా చెప్పారు. మనిషి భోజనం చేసే ముందు ఏం పలకాలి, ఎవరికి కృతజ్ఞతలు అర్పించాలి, ఈ విషయాన్ని గురించి చెప్తూ, భోజనం చేసే ముందు దైవనామాన్ని స్మరించి మీరు భోజనం చేయండి. కుడి చేత్తో తినండి, మీకు దగ్గరగా ఉన్న వాటిని తీసుకుని తినండి అన్నారు. అంటే భోజన నియమాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భోజనం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలో ఇక్కడ నేర్పుతున్నారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మానవాళికి నేర్పడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నట్టు ధర్మం అనేది అన్ని రంగాలను కూడా సంస్కరించాలి. భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, అదేవిధంగా మరొక సందర్భంలో ఏ విధంగా ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, భోజన నియమాలు ఏంటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ధర్మం మనిషికి వివరించి చెప్పాలి. అన్ని విషయాలు కూడా అదే నిజమైనటువంటి ధర్మం, అదే జీవన సంవిధానం అంటారు దాన్ని. ప్రవక్త వారు అటువంటిది ఒకటి భోజనం చేసేటప్పుడు లేకపోతే ఏదైనా తినేటప్పుడు వీటిని మీకు ప్రసాదించినటువంటి సృష్టికర్త ఉన్నాడు చూసారా, ఆయన నామాన్ని స్మరించి ఆయనకు కృతజ్ఞతలు అర్పించుకొని ఆయనకు ప్రశంసలు అర్పించి అప్పుడు మీరు భుజించండి అని చెప్పేసి భోజనం స్టార్ట్ చేయండి, ప్రారంభించండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఆ దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ముగించండి అన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే మనకు అనుగ్రహాలు దైవం నుండి లభిస్తున్నాయో వాటికి కృతజ్ఞతలు అర్పించుకోవడము ఒక ఉత్తమమైనటువంటి నైతికతకు తార్కాణం లాంటిది కదండి. సహాయాన్ని పొందినప్పుడు మనము థ్యాంక్స్ చెప్తాం కదా, కృతజ్ఞతలు అర్పిస్తాం కదా, మినిమం కర్టసీ అది. ఏమండి, అలాగా మనము భోజనం చేసేటప్పుడు ఈ భోజనానికి అదేవిధంగా ఈ ఆహారానికి కారణం ఎవరు, పెట్టింది ఎవరు, పైనుండి కురిసినటువంటి వాన ద్వారానే కదా మనం పంటలు పండించుకుని మరి భోజనం చేయగలుగుతున్నాము. ఆ సృష్టి ప్రభువును స్మరించుకోవాలి. అందుకని ముస్లిం సోదరులు బిస్మిల్లా అని చెప్పేసి ప్రారంభిస్తారు. బి ఇస్మి అంటే నామంతో. ఎవరి పేరు? అల్లాహ్. అల్లాహ్ అంటే సృష్టికర్త నామంతో, దైవం పేరుతోటి అని చెప్పేసి బిస్మిల్లా అంటే అర్థం అదనమాట. తద్వారా ఏమవుతుంది, దైవనామం స్మరించి చేయడం అనేది ఒక ఉత్తమ నైతికతకు తార్కాణం. అదే అయిపోయిన తర్వాతనే అల్హమ్దులిల్లా అంటారు, దైవానికి సకల స్తోత్రాలు అన్నీ కూడా చెల్లిస్తారు. ఈ విధంగా ప్రారంభించే ముందు అయిపోయిన తర్వాత కూడా దైవాన్ని స్మరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.